ఇక ఈ నెల 5వ తేదీన వైఎస్ఆర్ జిల్లా ఎర్రగుంటల్లో జరిగే ఎన్నికల ప్రచార సభకు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ రానున్నారని జమ్మలమడుగు అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ తెలిపారు. ఈ నెల 5వ తేదీ ఉదయం 11 గంటలకు బహిరంగ సభలో ఆయన మాట్లాడతారని వెల్లడించారు. ఇక రాజ్నాథ్ సింగ్ ప్రచార సభను విజయవంతం చేయాలని జిల్లా ప్రజలను కోరారు. వివేక హత్య కేసులో సంబంధం ఉన్న వ్యక్తులకు ఓటు వేస్తే మన జిల్లాకు మరింత చెడ్డ పేరు వస్తుందని చెప్పారు. రాజ్నాథ్ సింగ్ గారు సెంట్రల్ డిఫెన్స్ మినిస్టరు 5వ తేదీ నాడు పొద్దున 11 గంటలకు మొన్న ర్యాలీ సక్సెస్ అయింది కాబట్టి ఎర్రగుంటలో ఏర్పాటు చేయమని చెప్పినాను. దానికి వాళ్ళు అంగీకరించారు. 11 గంటలకు ఒక సభ ఉంటుంది, 1 గంట పాటు. ప్లస్ ఇష్టం వచ్చినట్టు గనులు ఆక్రమించుకున్నాడని, కాంట్రాక్టర్లు సతాయించినాడని, పోలవరం కట్టలేకపోయినాడని, అమరావతిని కప్పులు లేపినాడని, ఏ పని చేయకుండా దోపిడీ జరిగిందని, అన్ని కార్పొరేషన్ నిధులను వాడినాడని ఓపెన్గా క్లియర్గా ఉంటూ వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ అని చెప్పడంతోనే అర్థం తెలుసుకోవాలా. నాది గ్యారంటీ అని మోడీ గారు చెప్పాడు. మోడీ గారి గ్యారంటీ అంటే ఈ స్కీములు కూడా గ్యారంటీ, మీరు చెప్పే మేనిఫెస్టో కూడా గ్యారంటీ, ఈ రాష్ట్రం గ్యారంటీ. వికసిత ఆంధ్రప్రదేశ్లో భాగం కాదా? వాళ్ళ మేనిఫెస్టో చెప్పేటప్పుడు వాళ్ళని చెప్పమన్నాడు. పైన ఆస్పిషియస్ అండదండలు ఉంటాయి. మోడీ గారి యొక్క ఆలోచన కూడా మేము కేంద్రం దేవుని మాదిరి సాయం జరుగుతుంది. ఇది డబల్